వైసీపీ పాలన ప్రజలకు మభ్యపెట్టడం తప్ప చేసేదేమీ లేదని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే స్వగ్రామం నందు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి న్యాయవాదులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు న్యాయ రాజధాని అంటూ మభ్యపెట్టారని, నేడు చంద్రబాబు కర్నూలుకు న్యాయ బెంచ్ను ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. న్యాయ రాజధాని చేస్తానని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 3 రాజధానులు అంటూ రాజధానిని అపహాస్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదో పొలిటికల్గా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి. రానటువంటి హైకోర్టుని తెచ్చామని చెప్పి చేత కానటువంటి సాంకేతికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం, దానికి శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఎందుకంటే రాజకీయం అంత ఎక్కువ మాట్లాడాను నేను. ఈరోజు ముఖ్యంగా మా అడ్వకేట్లు మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కర్నూలుకు ఏదైతే హైకోర్టు బెంచ్ అన్నారో ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినందుకు కర్నూలు హైకోర్టు బెంచ్ రాబోతుంది. కాబట్టి మా న్యాయవాదులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొద్దిసేపు తర్వాత పత్రికాముఖంగా ప్రెస్ మీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయబోతున్నాం. 10,000 రూపాయలు జూనియర్ అడ్వకేట్లు కూడా ప్రకటించడం అంటే ఒక జవాబుదారీతనంతో ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు 10,000 రూపాయలు జూనియర్ అడ్వకేట్కి ఇస్తారని చెప్పడం కూడా ఒక గొప్ప నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నా.